సంవత్సరాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముంగటికే పరిపాలన తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను అదేవిధంగా 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ గతంలో 2019 జూన్ 22న 104 జీవో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అదేవిధంగా 2019 జూన్ 23న ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 201 కూడా విడుదల చేసింది అధ్యక్ష. తర్వాత కూడా జీవోలు ఇష్యూ చేశారు. 2020 ఏప్రిల్ 13న డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోఎంఎస్ నెంబర్ 33ను కూడా విడుదల చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల యాక్ట్ను 2020-23ని ప్రవేశపెట్టి అదేవిధంగా 2024 ఏప్రిల్ 29న మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా, పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కూలి పని దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మనం చూస్తే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతన కింద ఇచ్చినారు అధ్యక్ష. కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష, వాళ్ళలో మహిళలు కానీ పురుషులు కానీ 5,000కే పనిచేసి ప్రజలతో మన్ననలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు. తర్వాత లాస్ట్ లో ఈ వ్యవస్థ అవసరము, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము, 5,000 కాదు మీకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో, మీకు జీతం సరిపోదు, గౌరవ వేతనం 10,000 పెంచుతాము, మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము, మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు. అదే విధంగా ఒక్క నిమిషం త్రిమూర్తులు గారు, ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, త్రిమూర్తులు గారు ఒక్క నిమిషం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, కూటమి నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు. అదే విధంగా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థే లేదంటారు అధ్యక్ష. ఎక్కడ పోతుంది అదే అధ్యక్ష వ్యవస్థ? లేకుండా ఎక్కడ పోతుంది? మీరు తీసుకోలేదు కాబట్టి వ్యవస్థ లేదు, మీరు తీసుకుంటే వ్యవస్థ ఉంటుంది. నేను ఒకటే కోరుతున్నా, వాలంటీర్లు 2,66,000 మంది ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీ ద్వారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఒక మంచి వ్యవస్థ అధ్యక్ష, ప్రజలకు ముంగిటికి పరిపాలన తీసుకుపోయేదానికి ఆ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా, లేకుంటే వాళ్ళను మీరు ఈ మాట నిలబెట్టుకోకుంటే వాలంటీర్లు అందరినీ కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కూడా వాళ్ళని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. జగన్ రుణం తీసుకున్నాం అని చెప్పేసి అంజాద్ భాష ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు తెమ్మంటారు, వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? అధ్యక్ష ఒక ఆయన నీటిపారుదల బదిలేసి నోటిపారుదల చేశాడు. ఆయన ఏమంటాడు? వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు. ఏంది అధ్యక్ష వీళ్ళు? నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ గా వాళ్ళని సేవ తీసుకోలేకపోయారు అధ్యక్ష? సమాధానం చెప్పండి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సెన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. 2015 ఆగస్టు 19 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ వరకు కూడాను జీవో నంబర్ 104 ద్వారా రెన్యువల్ ఇచ్చారు అధ్యక్ష. 2015 ఆగస్టు 2020 నుంచి జీవో నంబర్ 5 ద్వారా 39/22 ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 31/3/22 ఆగస్టు
కానీ 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, ఎందుకు ఇవ్వలేదు? సెప్టెంబర్ నెలలో ఇతని జీవులు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? అధ్యక్ష ఇది జీవోలు అధ్యక్ష, రెన్యూవల్స్ లేవు అధ్యక్ష. అధ్యక్ష ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి భయపెట్టి పని చేసుకునే అధ్యక్ష. మీరు గెలిస్తే రెన్యూవల్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్షులు, గెలవలేదు పడేశారు. అంటే ఇది వాస్తవం కాదు అధ్యక్ష. వాళ్ళు గెలిస్తే రెన్యూవల్ చేస్తారంట, గెలవకపోతే పోతారు. వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు. వాలంటీర్లు ఎవరైనా పని చేయమన్నాం, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పని చేయమని చెప్పాం. అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళు పని చేయమన్నాం కానీ అధ్యక్ష